గ్రేటర్ హైదరాబాద్ లో ఈసారి 40% పోలింగ్ దాటలేదు. ఎప్పటిలాగే ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు సిటీ జనం. ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు వర్కౌట్ అయినట్లు కనిపించలేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్ సిటీలో ఓటింగ్ శాతంపై ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎంపీ స్థానాలకు ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. పల్లెల్లో జనాలు క్యూలు కట్టి ఓట్లేశారు. గ్రేటర్ పరిధిలో ఎప్పటిలాగే ఓటర్లు గడప దాటలేదు. 2019లో గ్రేటర్లో 44.84% పోలింగ్ నమోదైంది. ఈసారి 39.17% పోలింగ్ రికార్డైంది. పూర్తి లెక్కల తర్వాత మరింత పెరిగే అవకాశముంది. గతేడాది పోలింగ్ శాతాన్ని దాటకపోవచ్చన్న అంచనాలున్నాయి. అయితే మల్కాజ్గిరి, చేవెళ్లలో పరిస్థితి కాస్త నయంగా ఉన్నా ఇక్కడ కూడా 50% పోలింగ్ దాటే ఛాన్స్ కనిపించడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ లో పోలింగ్ పై ఈసారి స్పెషల్ ఫోకస్ పెట్టారు ఎన్నికల అధికారులు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. ఐటీ ఉద్యోగులకు ప్రత్యేక డ్రైవ్లు చేపట్టారు. సిటీలోని ఎంఎన్సీ కంపెనీల్లో వివిధ పార్టీలకు చెందిన నేతలు, ఎన్జీఓలు ప్రత్యేక అవేర్నెస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. పోలింగ్ డే హాలిడేగా చూడొద్దని నేతలు సిటీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అయినా నగర ఓటర్లు ఓటుపై ఆసక్తి చూపించలేదు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రాలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉండడంతో చాలా మంది సిటీలోని జనం అక్కడ ఓట్లేసేందుకు వెళ్లారు. నగరంలోని వివిధ జిల్లాలకు చెందిన వాళ్లు సొంత గ్రామాల్లో ఓటు వేసేందుకు వెళ్లడంతో తక్కువగా పోలింగ్ నమోదైనట్లు అంచనా వేస్తున్నారు. ఇక సిటీలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ముగిసే సమయంలో పాత బస్తీలో ఉద్రిక్తత ఏర్పడింది. ఎంపీ అభ్యర్థులు అసదుద్దీన్ ఓవైసీ, మాధవీలత పోలింగ్ కేంద్రాల పరిశీలనకు ఒకే రూట్లో రావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మాధవీలతను పాత బస్తీ వాసులు కొందరు అడ్డుకున్నారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల తీరుపై మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి యువకులను పంపించి వేశారు. మొత్తంగా గ్రేటర్లో పోలింగ్ ప్రశాంతంగానే జరిగినా ఓట్లేసే విషయంలో హైదరాబాదీలు ఆసక్తి చూపకపోవడం, పోలింగ్ శాతం తగ్గడంతో అవి ఎటువైపు ఎక్కువగా పడ్డాయనే విషయంపై చర్చ జరుగుతోంది.